క్రమంగా గంటల చప్పుడు తన దగ్గరగా వస్తోంది. తాను దాని దగ్గరగా వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళి నిధి ఆగాడు. ఎదురుగా రెల్లుగడ్డి ఎత్తుగా పెరిగి ఉంది. రెల్లుగడ్డి మధ్య కాలిబాట ఉన్నట్టుంది. రెండు మానవ శిరస్సులు ఒకదాని వెంట ఒకటి వెళ్తున్నాయి. ముందు వెళ్తున్న శిరస్సుకు 5-6 అడుగుల దూరంలో రెండవ తల వెళ్తోంది. వెనక వెళ్తున్న తల అడుగడుగుకి ఒకవైపు వాలుతోంది. వెనక నడుస్తున్న వ్యక్తి కుంటుతూ నడుస్తున్నట్టుంది. నిధి ముందుకు నడిచాడు. దట్టంగా ఉన్న శిరోజాలు ఆ వ్యక్తులు స్త్రీలు అని చెప్తున్నాయి. పెద్ద పెద్ద తలలు, వాళ్ళ శిరోజాలు నలుపు ఎరుపు కలిసిన రంగులో ఉన్నాయి. నిధి చప్పుడు చేయకుండా ముందుకు వెళ్ళాడు. రెల్లుగడ్డి పొడవు తగ్గిపోయింది. నిధి ఉత్తరం వైపు తిరిగి ఉన్నాడు. ఆ స్త్రీలు తూర్పు నుండి పడమర వైపు వెళ్తున్నారు. ఇద్దరూ అంత దూరంగా ఎందుకు నడుస్తున్నారో నిధికి అర్థమైంది. పొడవాటి వెదురుగడ వాళ్ల భుజాల మీద ఉంది. అది ఇద్దరిని నిర్ణీత దూరంలో ఉంచుతోంది. నిధి ఆగి నిర్ఘాంతపోతూ చూశాడు. వెదురుగడకు కాళ్ళు చేతులు బంధించబడిన ఒక స్త్రీ వెల్లకిలా వేలాడుతోంది. కలిపి కట్టివేసిన చేతుల మధ్య, పాదాల మధ్య వెదురు దూర్చబడింది. కర్రకు వేలాడదీసి జంతువును తీసుకెళ్తున్నట్లు ఆ స్త్రీలు ఎవరో స్త్రీని, యువతిని తీసుకెళ్తున్నారు. యువతి తల వెనక్కి వేలాడుతోంది. పొడుగాటి జలతాడులా క్రిందికి జారింది ఆమె. ఆమె నోటిని మూస్తూ గుడ్డ కట్టబడింది. ఆ యువతిని మోస్తున్న స్త్రీల ఆకారాలు భయంకరంగా ఉన్నాయి. తైల సంస్కారం లేని చింపిరి జుట్టు పాయలు పాయలుగా విడదీసి సన్నటి జడలుగా అల్లబడి ఉన్నాయి. పురెక్కించిన దారాల్లా ఉన్న ఆ సన్నటి జడల్లో పైనుంచి కింది దాకా చిన్న గవ్వలు గుచ్చి ఉన్నాయి. ఆ గవ్వలు మల్లెమొగ్గల్లా ఉన్నాయి. వాళ్ళ వక్షభాగాలను ఏవో జంతు చర్మాలు రవికెల్లా కప్పి ఉన్నాయి. మరేదో జంతువు చర్మం నడుము నుండి మోకాళ్ళ దాకా ఉంది. చెవులకి ఆభరణాలుగా చిన్న చిన్న గంటలు, కొంచెం పెద్ద గంటలతో రూపొందించిన దండలు వాళ్ళ మెడల్లో వేలాడుతున్నాయి. చేతులు కాళ్ళు ఎర్రటి రంగులో ఉన్న ఏనుగుల తొండాల్లా ఉన్నాయి. జంతువుల ఎముకలతో చేసిన కంకణాలు ముంజేతులకు గాజుల్లా అలంకరించబడ్డాయి. పొట్టలు కుండల్లా ఉన్నాయి. ఆ బాణబొద్దల చుట్టూ చిన్న గంటల పట్టీలు వడ్డానాల్లా ఉన్నాయి. పాదాలకి చిన్న గంటల కడియాలు వాళ్ళ కదలికల్ని అనుసరించి మ్రోగుతున్నాయి. శరీరాల మీద అలంకరించుకున్న గంటలు వాళ్ళు ఏదో జాతికి చెందిన ఆటవిక స్త్రీలని వాళ్ళ వేషధారణ చెప్తోంది. వెనక నడుస్తున్న ఆటవిక స్త్రీ కుడికాలు పొట్టి కుంటుతూ నడుస్తోందామె. నిధికి అర్థమైపోయింది. ఎవరో యువతిని బంధించి బలవంతంగా జంతువులాగా వేలాడదీసి తీసుకెళ్తున్నారు. సందేహం లేదు, అది యువతి అపహరణే. అందుకే ఆమె అరచి కేకలు పెట్టకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. ఆ యువతి ఆపదలో ఉంది. ఆ ఆపద ఏమిటో, ఎందుకు తీసుకెళ్తున్నారో తెలుసుకోవాలి. ఆమెను రక్షించాలి. నిధి చప్పుడు చేయకుండా పొదల్లో దూరుతూ వాళ్ళ వెళ్తున్న వైపు దూరంగా వెళ్ళాడు. వాళ్ళు వస్తున్న బాటలోకి చేరుకున్నాడు. వాళ్ళకు ఎదురుగా నడవసాగాడు. ఎదురుగా బాట పక్కన ఎత్తైన రాళ్లున్నాయి. వాళ్ళు రాళ్ల చాటున వస్తున్నారు. నిధి రాళ్ల దగ్గరగా వెళ్ళాడు. బాటకి ఒక వైపున చిన్న రాయి, మరోవైపున ఎత్తుగా ఉన్న రాయి. నిధి చిన్న రాతి మీద కూర్చుని పెద్ద రాతికి పాదాలు ఆంచుకున్నాడు. తన కాళ్ళు వాళ్ళకి అడ్డంకి. గంటల చప్పుడు దగ్గరగా వచ్చేసింది. నిధి అటువైపే చూస్తున్నాడు. ముందు నడుస్తున్న ఆటవిక స్త్రీ నిధిని చూడగానే తటాలున ఆగింది. వెడలపాటి ముఖం, లావుపాటి పెదవులు ఉబ్బినట్టున్నాయి. గుబురు కనుబొమలు కింద చిన్న చిన్న కళ్ళు, చప్పిడి ముక్కు. ఆమె కళ్ళు చిట్లిస్తూ చూస్తోంది. మెల్లగా ఆమె నోరు తెరుచుకుంది. ఎర్రటి నాలుక కొన తొంగి చూసింది. వెనక ఉన్న ఆమె సహచరి తలవాల్చి నిధి వైపు తొంగి చూస్తోంది. చిన్న కళ్ళు, చప్పిడి ముక్కు, ఉబ్బినట్టున్న పెదవులు. కోడెగా, తప్పుకోవే, లేలే, ముందున్న ఆటవిక స్త్రీకి బెదిరింపుగా అంది. ఆమె కంఠం బండ మీద రుద్దిన రాయిలా ధ్వనించింది. నిధి చిరునవ్వు నవ్వుకున్నాడు. ఏదో ఆటవిక భాష కాకుండా వాళ్ళు తెలుగే మాట్లాడుతున్నారు. నిధి ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె శరీరం మురికి వాసన వేస్తోంది. ఆ పిల్ల ఎవరు? మా రగతమ్మ దేవతకి మేత. లే ఆటవిక స్త్రీ కసిరింది. నిధికి చక్కగా అర్థమైపోయింది. వాళ్ళ ఆటవిక దేవత రక్తమ్మ. యువతి ఆ దేవతకి నైవేద్యం. అంటే ఆ పిల్లను దేవతకి బలివ్వడానికి తీసుకెళ్తున్నారు. నరబలి.
నిధి దట్టీలో దోపుకున్న బాకును వెలికి తీశాడు. లేచి ఆమె దగ్గరగా వెళ్ళాడు. ఆ పిల్లను కిందకి దింపండి. ఊ ఊ ఆటవిక స్త్రీ కోపంగా అరిచింది. తలను అటూ ఇటూ విదిల్చింది. పూనకం వచ్చిన దానిలా సన్నటి జడలు చివాలన కదిలాయి. చిరుగంటల చప్పుళ్ళు చేస్తూ ఇటూ అటూ ఊగాయి. వెనుకోయిపున్న ఆటవిక స్త్రీ బిగ్గరగా అరుస్తూ తన సహచరికి ఏదో చెప్పింది. నిధి ముందున్న ఆటవిక స్త్రీ చెయ్యి నాగుపాము పడగలా కదిలింది. వేళ్ళు నిధి కంఠాన్ని ఇనుప తీగల్లా చుట్టేశాయి. ఎడమ చేతిని ముందుకు పోనిచ్చి ఆమె భుజం మీద వేశాడు. భుజాన్ని ఆమె చేయి అతుక్కున్న కీలు వద్ద పట్టుకున్నాడు. ఒక్కసారిగా గజబలంతో నొక్కాడు. ఆటవిక స్త్రీ భీకరంగా అరిచింది. అది ఆగ్రహనాదం కాదు, ఆర్తనాదం. మరుక్షణం ఆమె చెయ్యి నిధి కంఠాన్ని వదిలి క్రిందకు వేలాడింది. ఆమె నోరు అర్థం కాని విచిత్రమైన చప్పుళ్ళు చేస్తోంది. అంతసేపు కుడి భుజం మీదున్న వెదురుగడను ఎడమ భుజం మీదికి మార్చుకుంది. పళ్ళు బిగబట్టి నిధి వైపు కొరకొరా చూసింది. మరొక్కసారి వేళ్లకు పని చెప్పి నిధి ఆమె భుజాన్ని వదిలేశాడు. గడకు బంధించబడి వెల్లకిలా మధ్యస్థలానికి తీసుకెళ్లబడుతున్న 4 కాళ్ల ప్రాణిలా ఉన్న యువతి వద్దకు వెళ్ళాడు. తల తిప్పి నిధి వైపు భయంగా చూస్తోంది ఆ యువతి. నిధి ముందు ఆమె నోటికి కట్టిన గుడ్డను తీసివేశాడు. నోటిలో కూరిన గుడ్డ ముక్కను తీసి పారేశాడు. యువతి ఒగర్పు ప్రారంభించింది. నిధి చెయ్యి కదిలింది. అతని చేతిలోని బాకు యువతి పాదాలని కలిపి ఒక్కటిగా కట్టిన చర్మం పట్టిని కోసేసింది. ఆమె కాళ్ళు చివాలన నేల మీదికి జారాయి. పాదాలు నేలను ఆనుకోగానే నిధి ఆమె చేతుల బంధాన్ని ఛేదించాడు. యువతి వెంటనే నేల మీద కూర్చుండిపోయింది. చేతులు జోడించి ఒకసారి నిధి వైపు చూసి దోసిట్లో ముఖం దాచుకుని ఏడుస్తూ ఉండిపోయింది. యువతి వైపే జాలిగా చూస్తున్న నిధి వక్షభాగాన్ని వెదురుగడ బలంగా తాకింది. వెనుక వైపున కుంటుతూ నడిచిన ఆటవిక స్త్రీ గడను వదిలేసి చేతుల వేళ్లని కొక్కేళ్లా వంచి నిధి మీదికి కుంటికాలతో దూకింది. నిధి చేతుల్ని పైకెత్తాడు. కొద్దిగా వెనకకు జరిగాడు. తూలి పడబోయిన ఆటవిక స్త్రీ నిలదొక్కుంటూ సర్దుకుంది. ఆ ప్రయత్నంలో ఆమె జడ చివరున్న గంట బరువుతో నిధి వైపు దూసుకొచ్చింది. అతని ప్రయత్నం లేకుండానే పైకి లేచిన అతని చేతిలోని బాకును తాకింది జడ. బాకు పదను స్పర్శతో జడ తెగి కింద పడింది. గంట చప్పుడు చేసింది. ఆటవిక స్త్రీ కెవ్వున అరిచింది. నిధి నిర్ఘాంతపోతూ చూశాడు. ఆమె చెవి తెగిపోయిందేమో అన్న అనుమానం వేసింది అతనికి. అతన్ని ఆశ్చర్యంలో ముంచివేస్తూ ఆటవిక స్త్రీ నేల మీద పడిన తన జడను అందుకుని గుండెలకు ఆంచుకుంటూ ఏడవసాగింది. నిధి అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. ఆటవిక స్త్రీ ఏడుపు విన్న యువతి తల ఎత్తి చూసి ఏడుపు మానేసింది. ఈ జాతి ఆడవాళ్లకు జడలు ప్రాణంతో సమానం. జడ తెగిన స్త్రీని మొగుడు ఏలుకోడు. వాళ్ళ జాతి దేవత పూజ చేయనివ్వరు. యువతి వివరించింది. నిధి అర్థమైనట్టు తల పంకించాడు. ఇందాక నిధి పీక పట్టుకున్న మొదటి స్త్రీ రెండవ స్త్రీ వద్దకు వచ్చి ఓదార్పుగా ఏదో చప్పుళ్ళు చేస్తోంది. నిధి యువతి దగ్గరగా వెళ్ళాడు. వీళ్ళు నిన్ను హింసించారు. బలివ్వడానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. శిక్ష వేయి. శిక్షగా వీళ్ళ జడలు కోసిపారేయి. యువతి ఉత్సాహంగా బాకుని అందుకుని పైకి లేచింది. 5 జడలున్నాయి, అన్నీ కోసేస్తా అంది ఉత్సాహంగా. నిధి తల ఊపాడు. ఒక జడ పోగొట్టుకుని శోకాలు పెడుతున్న స్త్రీ దగ్గరగా ఆగింది యువతి. నిధి ఆమెకు సహాయంగా ఆటవిక స్త్రీ చేతుల్ని పట్టుకున్నాడు. క్షణంలో 4 జడలు తెగి కింద పడ్డాయి. ఆటవిక స్త్రీ గుండెలు బాదుకుంటూ బొబ్బలు పెట్టసాగింది. మొదటి ఆటవిక స్త్రీ ప్రమాదాన్ని పసిగట్టి లేచి పారిపోబోయింది. నిధి ఆమె జడగంటల్ని పట్టుకుని ఆపాడు. కాసేపట్లో ఆమె జడలు 5 నేల మీద పడ్డాయి. యువతి బాకుని నిధికి అందించి జడల్ని ఏరుకుంది. గుర్తుగా ఇంటికి తీసుకెళ్తాను. నువ్వు వీళ్ళకి ఎలా దొరికావు? నిధి ప్రశ్నించాడు. ఈ జాతి ఆటవికులు 2 చేతులకు 6 వేళ్లున్న కన్నెపిల్లల కోసం వెతుకుతూనే ఉంటారు. మా అమ్మ పోలిక నాకు మా అక్కయ్యకు వచ్చింది. 6 వేళ్లతో పుట్టాం. పొలంకి కొడవలి తగిన మా అక్కకు ఒక చేతి 6వ వేలు తెగిపోయింది. దాంతో దానికి ప్రమాదం తప్పింది. ఎలాగా? 2 చేతులకి 6 వేళ్లు ఉంటేనే వీళ్ళు బలికి తీసుకెళ్తారు. ఒక వేలు తెగిపోయిన పిల్ల బలికి పనికిరాదట. తిక్క ఆచారం. అయితే నీకు ప్రమాదం ఉంటూనే ఉంటుందన్నమాట, నిధి చిరునవ్వుతో అన్నాడు.
వీళ్ళది పాము పగ. నా కోసం ఎవరో ఎప్పుడో వస్తారు, మాటు వేసి బంధించి తీసుకెళ్తారు. నేను జాగ్రత్తగా ఉండాలి. నిధి పక్క పక్కనే కూర్చుని ఒకరికొకరు పదవి పట్టుకుని బిగ్గరగా వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆటవిక స్త్రీల వేపు చూస్తూ ఉండిపోయాడు. జడల్ని జాగ్రత్తగా పట్టుకొని నిలిచిన తనను బలిపశువుగా లాక్కెళ్లిన స్త్రీలను కొరకొరా చూస్తోంది యువతి. నిధి ఆమె దగ్గరగా వెళ్ళి నేల మీద కూర్చున్నాడు. ఇలా కూర్చో అన్నాడు. యువతి కూర్చుంది. నిధి పట్ల కృతజ్ఞతాభావంతో ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. నీ పేరు? చిన్ని. చిన్ని, వీళ్ళ మూలంగా ముందు ముందు నీకు అపాయం రాకుండా చేస్తాను, నిధి అన్నాడు. చిన్ని ఆశగా చూసింది. ఎలా చేస్తావు? నిధి ఆమె రెండు చేతుల్ని పట్టుకున్నాడు. వేళ్లు వ్యతిరేక దిశలో ఉండేటట్టు ఆమె హస్తాలని ఒకదాని మీద ఒకటిగా ఎదురెదురుగా పెట్టాడు. చిటికిన వేళ్లు ఒకదాని మీద ఒకటి ఉండేలా, రెండు చేతుల అరవేళ్లు ఒక్కటిగా ఉండేలా జరిపాడు. మంత్రం వేసి ఆరో వేళ్ళని మాయం చేస్తా, కళ్ళు మూసుకో చిన్ని అన్నాడు. చిన్ని కళ్ళు మూసుకుంది. నిధి బాపిని కుడి చేత్తో వాటంగా పట్టుకుని చిన్ని వేళ్లను తదేకంగా చూశాడు. నిధి చెయ్యి చివాలన కదిలింది. బాకు ఎండలో తళుక్కుమంటూ మెరిసింది. చిన్ని ఒక్కసారిగా కెవ్వుమంది. కళ్ళు తెరచి తన చేతుల్ని చూసుకుంది. కుడి చేతి ఆరో వేలు, ఎడం చేతి ఆరో వేలు లేవు. అవి ఉండాల్సిన చోట రక్తం బొట్లు బొట్లుగా కారుతోంది. ఆటవిక స్త్రీలు రోదనలు ఆపేసి నోళ్లు వెళ్లబెట్టి చూస్తున్నారు. నిధి చిన్నిని వాళ్ల వైపు కొద్దిగా తోశాడు. తీసుకెళ్ళండి పిల్లని, మీ రగతమ్మ తల్లికి బలిచ్చుకోండి. ఆటవిక స్త్రీలు పిచ్చిగా అరుస్తూ వద్దన్నట్లు చేతులు ఊపుతూ ఒక్క ఉదుటున లేచి పరుగులు అంకించుకున్నారు. కుంటి స్త్రీ గెంచుతూ పరిగెడుతోంది. నిధి దగ్గరలో ఉన్న జిల్లేడు చెట్టు వద్దకు వెళ్ళాడు. క్రింద రాలిన జిల్లేడు దూదిని తీసుకున్నాడు. కొంచెం దూరంలో గుంపుగా ఉన్న మేడి చెట్ల వైపు వెళ్తూ యువతని రమ్మని సైగ చేశాడు. మేడి చెట్టుకు బాకుతో చిన్న గాయం చేశాడు. జిల్లేడు దూదిని మేడిపాలతో తడిపాడు. వేళ్లు తెగిపోయిన చోట దూదిని ఉంచాడు. తన ఉత్తరీయాన్ని చింపి చిన్ని రెండు చేతులకు కట్టు కట్టాడు. నీ వేళ్లు పోయాయి, అయితే కంఠం దక్కింది అన్నాడు నవ్వుతూ. చిన్ని చిరునవ్వుతో చూసింది. బాధ, కృతజ్ఞత ఆమె కళ్ళల్లో దోబూచులాడుతున్నాయి. దేవుళ్లా వచ్చి దేవతకు ఆహారం అయిపోకుండా కాపాడావు. నువ్వు ఎవరు? చిన్ని ప్రశ్నించింది. నీ అన్నననుకో, నిధి నవ్వుతూ అన్నాడు. నిన్ను మీ ఇంటికి చేర్చి నా దారిని నేను పోవాలి అన్నట్టు మీ ఊరేది? గోపురం. గోపురమా? నిధి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆ గోపురమే. ఈ అడవి పేరేమిటి? పేరంటూ ఉందా ఈ అడవికి? నిధి అడిగాడు. ఎందుకు లేదన్నా, ఉంది. ఇది దండకారణ్యం, చిన్ని నిధి వెంట నడుస్తూ అంది. అంతసేపు దారి పక్కన ఉన్న రాతి దగ్గర నిలుచున్న వాయు యజమానిని చూడగానే అతని వైపు నడవసాగింది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.